హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్యాస్ కిచెన్ అండ్ ఫ్యాషన్. ఏంటి ఈ ఫిషెస్ చూపిస్తుంది ఏ ప్లేస్ అని ఆలోచిస్తున్నారా? ఏంటో గెస్ చేయండి, చూద్దాం. నేను ఇప్పుడైతే మీకు ఒక మంచి రెస్టారెంట్ చూపిస్తున్నాను. ఇది మన తాడేపల్లిలో ఉంది. తాడేపల్లి వచ్చి విజయవాడ దగ్గరలో ఉంటుంది కదండి. విజయవాడలో ఉన్న వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది ఇది ఏ రెస్టారెంటో ఏ ప్లేస్ అని. అందరూ రెస్టారెంట్ని మెయిన్ ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ చేస్తారు. నేను వచ్చి బ్యాక్ ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ చేశాను. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అన్నమాట. మీరు స్టార్టింగ్లో అయితే ఫిషెస్ చూసారు కదండి, అదేనండి సేమ్ ప్లేస్ అనమాట. ట్రీ చూసారా ఎంత బాగా డెకరేషన్ చేశారో. ఆ చుట్టూరు ట్రీ చుట్టూరు వాటర్ ఉండి ఇలా స్విమ్మింగ్ పూల్ లాగా వాటిలో అయితే ఫిషెస్ ఉన్నాయండి. ఫిషెస్ వచ్చి చాలా పెద్ద పెద్ద ఫిషెస్, ఒక్కొక్కటి ఒక 5 kgs దాకా ఉంటాయేమో. చాలా అంటే చాలా ఫిషెస్ ఉన్నాయండి. ఒక సైడ్ అంతా బిగ్ ఫిషెస్, ఒక సైడ్ అంతా స్మాల్గా ఉన్నాయండి ఫిషెస్. చాలా బాగున్నాయి. వీటిని చూస్తేనే చాలా మనసుకు ప్రశాంతంగా అనిపించింది. ఈ ప్లేస్ బాగుంది కదండి. ఇప్పుడైతే ఒక లైటింగ్ ట్రీ ఉంది కదండి, యారో మార్క్ చూపిస్తున్నాను. మేమైతే ఆ ప్లేస్లోనే అయితే ఫుడ్ అయితే తిన్నాము. మీకు ఆ ప్లేస్ కూడా చూపిస్తాను క్లియర్గా. ఈ చెట్టుకి లైటింగ్స్ పెట్టి డెకరేషన్ అయితే చాలా బాగుంది కదండి. ఆ లైటింగ్స్ వెలుగుల్లో ఫిషెస్ని చూస్తే చాలా బాగుందండి. మనసుకు చాలా రిలాక్సేషన్గా అనిపించింది. ఇక్కడ కూడా ఓపెన్ ఏరియా ఉంది, ఇక్కడ కూడా ఫుడ్ అయితే తినొచ్చు. ఇప్పుడైతే నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. ఇది వచ్చి ఎంట్రన్స్ అండి. ఇక్కడ ఫొటోస్ దిగొచ్చు. ఇదిగోండి, ఇక్కడంతా కూడా వాటర్ ఫాల్స్ థీమ్తో చేశారు. ఏదైనా బర్త్డే పార్టీస్కి మొత్తం హాల్ అంతా బుక్ చేసుకోవచ్చు. ఇదంతా ఓపెన్ ఏరియా అండి. మనం ఇక్కడ కూడా డిన్నర్ అయితే చేసేయచ్చు. రెస్టారెంట్ ఖాళీ ఉండదండి. ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ వేవ్స్ అంతా కూడా ఆర్టిఫిషియల్లా వచ్చినాయండి. వేవ్స్ సౌండ్ కూడా చాలా బాగా వచ్చింది. నిజంగా మనం వాటర్ ఫాల్స్ వెళ్ళినంత మంచి ఫీల్ అయితే వచ్చింది. ఇదిగోండి, కిడ్స్ ఆడుకోవడానికి ఇదంతా ప్లే ఏరియా అన్నమాట. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారండి ఫుడ్ తినడం. అలాగే ఫుడ్ కూడా బాగుంది. ప్లస్ ఆ పిల్లలు ఆడుకోవడానికి మంచి మంచి రిలాక్సేషన్గా బర్డ్స్ ఉన్నాయి. అలాగే ఆ ప్లే ఏరియా కూడా చక్కగా ఆడుకుంటున్నారు చాలామంది కిడ్స్. ఇదిగోండి, మా పాప ఇక్కడ ఉయ్యాలు ఊగుతుంది. ఇలా ఫుడ్ తిని కొంతసేపు అలా ఆడుకోవడానికి కూడా బాగుందండి. పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడైతే మేము ఫుడ్ తినడానికి వెళ్తున్నాము. నెక్స్ట్ మళ్ళీ వచ్చి మీకైతే మొత్తం అంతా కూడా క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ కూడా బర్డ్స్ ఉన్నాయండి. సౌండ్ భయపడి ఏం చేయండి. ఇందాక మీకైతే స్టార్టింగ్లో ఒక ఫిషెస్ దగ్గర ఒక ట్రీ అయితే చూపించాను కదండి. ఆ ప్లేస్లోనే మేమైతే ఫుడ్ అయితే తిన్నామని. అదిగోండి, ఇక్కడ అయితే ఫుడ్ అయితే తిన్నాము. ఇక్కడ చూడండి ట్రీ ఎంత బాగుందో, కలర్స్ కలర్స్ కింద అన్నీ. అసలు మనం వీడియో కన్నా బయట అయితే బాగా ఎంజాయ్ చేస్తామండి. వీడియోలో అంత క్లారిటీగా లేదు, బట్ బయట అయితే చాలా బాగుందండి. మనం నిజంగా వచ్చి అయితే బాగా ఎంజాయ్ చేస్తాం. ఒకసారి అయితే రావాల్సిన రెస్టారెంట్ అండి ఇది. ఇప్పుడు పైనుంచి మొత్తం ఇది చుట్టుపక్కల ఉన్న వ్యూ అంతా కూడా పైనుంచి ఒకసారి తీసానండి. ఇదంతా కూడా చాలా బాగుంది. ఒకసారి అయితే చూడవలసిన ప్లేస్ ఇది. ఈ లైటింగ్స్, థీమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. మేమైతే ఫుడ్ తినేసి కోక్ తాగేసేసి బయటకు వచ్చేసాము. ఇప్పుడైతే మీకు కొన్ని బోట్స్, అలాగే కిందకు వెళ్తున్నాను. కింద కూడా మొత్తం చూపిస్తాను. అక్కడైతే బోట్స్, అలాగే చిన్న చిన్న యానిమల్స్ లాంటివి కొన్ని కొన్ని పెట్టారు పిల్లలకి కొంచెం ఎఫెక్టివ్గా ఉండడానికి.
ఇదిగోండి మన అంతా పిక్నిక్ వచ్చిన ప్లేస్లా ఉంటుంది. ఇక్కడ బోర్డ్స్ చూసి అలాగే ఇవన్నీ కూడా పంచరంగుల చిలుకలు అనమాట. ప్రతి చోట పెట్టారు. పైన మనం పైకి వెళ్తే పైన కొన్ని ఉన్నాయి, అలాగే కిందకు వస్తే కింద ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఇవి నిద్రపోతున్నాయి, నైట్ టైం కాబట్టి కొంచెం స్లీపింగ్ మోడ్లో ఉన్నాయన్నమాట. ఇది వచ్చి ఇగ్వానా, ఇది కూడా నిద్రపోతుంది. ఇవన్నీ కొంచెం నైట్ టైం మాత్రం స్లీపింగ్ మోడ్లో ఉన్నాయి. అయ్యే కొంచెం ఎర్లీగా వచ్చి ఉంటే యాక్టివ్ మోడ్లో ఉండేవేమో. వీటికి కొంచెం బాగా గాలి తగలడానికి ఏసీ లేదు కాబట్టి ఓపెన్ ప్లేస్ కాబట్టి కూలర్ అరేంజ్ చేశారు. ఇది ర్యాబిట్లో మనకి పొట్టిగా ఉంటాయి కదండి, ర్యాబిట్ కాదు, ర్యాబిట్లో ఉన్న బ్రీడ్ అనమాట. పొట్టిగా ఉంటాయి కదండి, ర్యాబిట్కి సంబంధించింది. దీని పేరు ఏదో చెప్పారు కానీ నాకు గుర్తులేదు. ర్యాబిట్లో ఉన్న పొట్టిగా ఉంటాయి కదండి, ఆ జాతికి సంబంధించింది అనమాట బ్రీడ్ ఇది. ఇవి ఎదగవు, ఇంతే ఉంటాయి కానీ క్యూట్గా భలే ఉన్నాయి కదండి. ఒక్కొక్కటి ముద్దొచ్చినాయి. ఇదిగోండి ఇది వైట్ కలర్ బోర్డ్ అనమాట. ఇగో ఇక్కడ ఏలు పెడితే అది కొరుకుతుంది. చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి ఇవన్నీ కూడా. చూసారా ఇక్కడ 4-5 అన్నీ కలిపి ఒకే కేజీలో పెట్టారు. వీటికి కూడా గాలి తగలడానికి ప్రతిదానికి కూలర్ ఏర్పాటు చేశారు. ఇది ఓపెన్ ప్లేస్ కాబట్టి కూలర్ ఏర్పాటు చేశారనమాట. రెస్టారెంట్కి వచ్చినట్లేదు, ఇదంతా పిక్నిక్ స్పాట్లా ఉంది. ఒకే రెస్టారెంట్లో ఇలాగా బర్డ్స్, అలాగే కొన్ని చోట పెట్ యానిమల్స్, అలాగే కొన్ని చోట్ల ఫిషెస్ ఇలా అరేంజ్ చేశారు. ఇంకొక చోట అయితే మినీ కౌస్ ఉంటాయి కదండి, బాగా పొట్టిగా ఉంటాయి ఆవులు, అవి కూడా ఉన్నాయి. నేను అవైతే వీడియో అయితే తీయలేదు. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇలా చిన్న చిన్న పెట్ యానిమల్స్ చూస్తూ బర్డ్స్ చూస్తూ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మనం ఫుడ్ తిన్నాక కూడా మంచి యాక్టివ్గా చక్కగా తిరగచ్చు, అలాగే మనకు వాకింగ్ కూడా అయిపోతుంది. వేవ్ సౌండ్ అయితే విన్నారు కదండి, నిజంగా రియల్ వాటర్ ఫాల్స్లా అనిపించిందా మీకు కూడా? సౌండ్ అలాగే క్రియేట్ చేశారండి. అంతేకాకుండా మొత్తం చక్కగా డెకరేషన్ చేసి నిజంగా రియల్గా అనిపించింది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి ఈ ప్లేస్లో. చాలామంది ఇక్కడైతే పిక్స్ అయితే దిగుతున్నారు. వాటర్ ఫాల్స్లో బాగుంది కాబట్టి అందరూ చాలామంది ఇక్కడే పిక్స్ అయితే దిగుతున్నారు. మీకు ఎలా నచ్చింది ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో కానీ కంపల్సరీగా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడైతే కొన్ని పిక్స్ దిగేసి మేమైతే వెళ్ళిపోయాం అన్నమాట. ఇదిగోండి ఇక్కడ పిల్లలు అయితే బాగా ఇంట్రెస్టింగ్గా దిగుతున్నారు పిక్స్. బాగుంది కదండి, బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చక్కగా పిక్స్ అయితే దిగేశారు. ఇప్పుడైతే నేను ఇంకో ప్లేస్కి అయితే తీసుకెళ్ళిపోతున్నాను. లెట్స్ గో. ఇక్కడ కూడా కొన్ని బోర్డ్స్ అయితే ఉన్నాయి. ఎక్కడ చాలా చోట్ల ఉన్నాయండి బోర్డ్స్. ఇవి మనం చూపించిన బోర్డ్సే కాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోర్డ్స్ ఉన్నాయి. ఈ బోర్డ్స్ అన్నీ కూడా భలే అనిపించింది, చూడగానే పీస్ఫుల్గా అనిపించింది. ఇదిగోండి మనం పైనుంచి వ్యూ అంతా కూడా ఇలా ఉంది. ఇందాక మీకు చూపించాను కదండి వాటర్ ఫాల్స్, అలాగే కిడ్స్ ఆడుకోవడానికి ఉయ్యాలాంటివి అలా చూపించాను కదండి. ఇదంతా కూడా పైనుంచి వ్యూ అండి. వ్యూ అయితే బాగుంది కదా. ఇదిగోండి ఇక్కడ ఒక హట్ లాంటిది ఉంది కదా, దీంట్లోనే కౌస్ అయితే ఉన్నాయి. ప్రతి చోట కూడా చక్కగాను ప్లాంట్స్తో డెకరేషన్ అయితే చేశారండి. కొంచెం గ్రీనరీగా ఉండడానికి బాగుందండి ప్లేస్ అంతా కూడా. అలాగే కొన్ని చోట్ల ఆర్టిఫిషియల్ ట్రీస్తో అరేంజ్ చేశారు. లైటింగ్స్ చాలా బాగున్నాయండి. ప్రతి చోట కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైటింగ్స్తో డెకరేషన్ చేశారు. ప్రతి ఏరియా కూడా లైటింగ్స్ అయితే చాలా బాగా చేశారండి. ఇదిగోండి ఈ ట్రీకి వచ్చి చాలా కలర్స్ అనమాట. చాలా కలర్స్ లైట్ ఆఫ్ అవుతూ ఆన్ అవుతూ వచ్చినాయి.
ఇగోండి లోపలంతా మేము ఫుడ్ తినేసేసిన తర్వాత స్టార్టింగ్లో అండి, ఇది స్టార్టింగ్లో ఎక్వేరియం ఉంది. దీనికి బ్యాక్ సైడ్ అయితే కేక్స్ ఉన్నాయి బ్యాటరీ లాగా. మనకి ఏదైనా బర్త్డే ఫంక్షన్ అయితే ఇక్కడ అయితే కేక్ తీసుకుని ఇందాక చూపించాను కదండి వాటర్ ఫాల్స్ లాంటిది, ఆ ప్లేస్లో కట్ చేయించుకోవచ్చు. అందుకోసమని ఇక్కడ కేక్స్ కూడా పెట్టారు. ఇదంతా కూడా స్టార్టింగ్ ఏరియా. ఇక్కడ ఫిష్ ఎక్వేరియం పెట్టారు. మా డిన్నర్ అయితే ఫినిష్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాము. వెళ్ళి దారిలో అయితే మీకు ఒక మంచి ప్లేస్ చూపించిపోతున్నాను. అదేంటా అనుకుంటున్నారా? హైకోర్ట్ అండి. హైకోర్ట్ మీరు ఎప్పుడైనా చూసారా విజయవాడలో? ఇదేనండి హైకోర్టు. ఈ ప్లేస్ అంతా కూడా లోపలికి అలౌ లేదు, ఎందుకంటే నైట్ టైం అయిపోయింది కాబట్టి. ఇదిగోండి బయట నుంచి అయితే తీసాను, చాలా బాగుంది. ఇక్కడ ఫ్లాగ్ ఉందండి, ఫ్లాగ్ చాలా పెద్ద ఫ్లాగ్ అండి. ఫ్లాగ్ అయితే భలే అనిపించింది, అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి. మొత్తం ఏరియా అంతా కూడా చూపిస్తున్నాను. ఇదిగోండి ఫ్లాగ్ బాగుంది కదండి, ఫ్లాగ్ చాలా బాగుందండి, చాలా పెద్దది కూడా. ఇదిగోండి ఇదే హైకోర్ట్ అండి. నేనంతా బయట నుంచే తీసాను, లోపలికైతే అలౌ లేదండి. బయట నుంచే తీసాను, ఎందుకంటే నైట్ టైం కాబట్టి అలౌ చేయలేదు. అదిగోండి ఫ్లాగ్ భలే ఉంది కదండి. ఇదిగోండి ఇదేనండి మన అమరావతి హైకోర్ట్ అనమాట. బాగుంది కదండి. నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి రావటం. ఇదిగోండి మొత్తం బయట నుంచి అయితే తీసాను, లోపలికి అయితే అలౌ లేదండి. బయట అయితే బాగా ప్లేస్ చాలా ఉందండి. దీనికి ఆపోజిట్లో ఇంకొకటి ఉంది అనమాట, ఇది కూడా మీకు బయట నుంచే చూపించాను. ఇదిగోండి ఇక్కడ ఒక వాల్ క్లాక్ లాంటిది ఉంటుంది, అది కూడా చాలా బాగుంది. మేమైతే ఇక్కడ ఫోటో అయితే తీసామన్నమాట. కొన్ని ఫొటోస్ అయితే దిగాము. మొత్తం అన్నీ జామకాయ చెట్లు, అలాగే మొత్తం అంతా గ్రీనరీగా ఉంది. దీనికి వచ్చే దారిలో అయితే ట్రీస్ అన్నీ కూడా భలే ఉన్నాయండి. మొత్తం రోడ్డుకి రెండు సైడ్లా కలిసిపోయి ఎలా ఉందంటే చెప్పడానికి, మనకి రెయిన్బో ఎలా ఉంటుంది అలా కలిసిపోయి రెండు ట్రీలు కూడా హాఫ్ మూన్లా ఉంది, భలే ఉంది అదైతే. నేను కాకపోతే వీడియో అయితే తీయలేదండి, వెళ్ళేదారి అయితే చాలా బాగుంది. ఇదిగోండి మొత్తం అంతా మేము దిగి ఒక రౌండ్ అయితే వేసేసాము. ఇదిగోండి మా పాప చూస్తుంది, నడుస్తుంది అనమాట. అంతే అండి, మీకు కదండి. ఇదిగోండి ఇక్కడేనండి, ఇదిగోండి పెద్ద వాల్ క్లాక్, ఎగ్జాక్ట్ టైం అయితే చూపిస్తుంది. బాగుంది కదండి. ఇంకా ఇక్కడ లైటింగ్ సరిగ్గా కనిపించట్లేదు, లైటింగ్స్ లేక ఇలా బ్లర్గా కనిపిస్తుంది. అదే మనం మార్నింగ్ టైంలో కానీ వచ్చి ఉంటే ఇంకా కొంచెం బాగా అయితే తీసేదాన్ని. నైట్ టైం వలన సరిగ్గా లైటింగ్స్ లేకపోవడం వల్ల అంత క్లారిటీగా మీకు అనిపించట్లేదు. ఇదిగోండి మొత్తం అంతా కూడా ఇలా వాక్ చేసుకుంటూ వచ్చేసాం అనమాట. కార్ అయితే ఒక చోటన పెట్టేసేసి మొత్తం అంతా వాక్ చేసుకుంటూ చూస్తూ అయితే వచ్చేసాము. లైటింగ్ సరిగా లేకపోవడం వల్ల మీకు అంత క్లియర్గా అయితే నేను చూపించలేకపోయాను. నెక్స్ట్ టైం అయితే క్లియర్గా డెఫినెట్గా అయితే చూపిస్తాను వెళ్ళినప్పుడు. ఫ్లాగ్ చూసారా ఎంత దూరం నుంచి భలే ఉంది కదండి. నాకు ఈ ఫ్లాగ్ ఒకటి, వాల్ క్లాక్ ఒకటి బాగా నచ్చేసిందండి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ గాయస్. వీడియో అయితే ఇంకా అవ్వలేదు, మీరైతే డీటెయిల్గా అయితే చూసేయండి హైకోర్ట్ని. నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే కంప్లీట్ అయిపోయింది. హైకోర్టు ఎంత
అడ్వకేట్ని జస్ట్ మా రిలేటివ్స్ వచ్చారు. బయట వరకు చూసి బయట వరకు అలౌ చేయించాను. జడ్జెస్ ఇలా అక్కడ నుంచి చూసారా, అక్కడ ఆగితే కార్లు అక్కడ నుంచి లోపలికి వెళ్తారు. ఓకే. పెట్రోల్ పంపలేదు, పెట్రోల్ బంక్ ఎక్కడికో వెళ్ళాలి. పంచర్ షాపులు లేవు ఇక్కడ. పంచర్ అయితే అయిపోయింది, పెట్రోల్ అయిపోతే అయిపోయింది బండి. నేను ఎత్తుకుంటే ఇవ్వండి. మినిమం సదుపాయాలు లేవు. బాబాయ్ ఏం లేదు నా ఊరికి వెళ్ళాలి ఎక్కడికెక్కడికో. అది కాదు, ఇప్పుడు ఎవరికైనా పెట్రోల్ అయిపోతే బ్యాంకులు ఉన్నాయి ఇక్కడ, అయ్యి లేవు. బ్యాంక్ ఉంది, అంటే కోర్ట్ బ్యాంక్ ఉంది, కోర్ట్ ఎస్బీఐ కోర్ట్ బ్యాంక్ ఉంది. హైకోర్టు అది గది. అయ్యమా సెల్ఫీ తీస్తావా? తీస్తాను. అలాగే ఆపే వెళ్ళదు అయ్యమా, అది వచ్చేలాగా పేరు రండి అందరూ. నడుస్తావా కాసేపు? నడుస్తావా? అందరం ఒక ఫోటో